కార్పెట్ వేసింది నువ్వు. బీజేపీతో ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది. నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచుకుంటామన్నావు కదా. అని ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తిడుతుంటా బీఆర్ఎస్ని తిడుతుంటా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే 8 ఎంపీలలో ఒక్కటి రాలేదు సన్నాసులు, వీళ్ళు శాతగానులు. మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవలేమన్నా. బాంబేలో జరిగిన అదేమంటాం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే వచ్చింది కాంగ్రెస్కు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావాను. ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. గుజరాత్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. హర్యానాలో పొట్టు అయిపోయింది. మహారాష్ట్రలో పొట్టు అయిపోయినరు. మరి రాహుల్ గాంధీని సన్నాసి అంటున్నావు ఏంది? 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలే. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సన్యాస? నువ్వు ఎవరిని తిడుతున్నావు? నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ని తిడుతున్నావా రాహుల్ గాంధీని తిడుతున్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైపోయిందంటే అరెస్ట్ చేస్తలేరు హరీష్ రావును, కేసీఆర్ అని మాట్లాడుతున్నావు. నీకేమైపోయిందంటే దొంగ బుద్ధి నీది. దొంగ నోట్లతోని పట్టబగలు దొరికిపోయి అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డావు. నువ్వు నీకంటిన బురద అందరికి అంటాలని కోరుకుంటున్నావు. నేను పట్టబగలు దొరికిపోయి అరెస్ట్ అయిపోయినా వీళ్ళని కూడా ఏదన్నా కేసులు ఇరికియాలి, ఎన్నడన్నా అరెస్ట్ చేయాలి, నాకంటిన మలినం వీళ్ళకింత అంటియాలి అని తహతహలాడుతున్నావు. నీకు పాలన మీద లేదు. ఎంతసేపు పగ ప్రతీకారంతో నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఉద్యోగాల గురించి అదే పచ్చి అబద్ధం. నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా వాటికి? నువ్వు పరీక్ష పెట్టినావా వాటికి? రిజల్ట్ ఇచ్చినావా నువ్వు వాటికి? ఫిజికల్ టెస్ట్ చేసినావా నువ్వు వాటికి? వెనకటికి ఎవడో వంటవంతా వండి వడ్డించే సమయానికి వచ్చి గంట తిప్పి నేనే వండినా అన్నాడట. అట్లున్నది నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన సంగతి. ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నువ్వు నీ రాహుల్ గాంధీ పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్నా ఇచ్చిన మాట ఏంది అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన వాటి కాయిదాలు పంచి నేను ఇచ్చిన అంటే నిరుద్యోగ యువతి యువకులు నమ్మడానికి సిద్ధంగా లేరు. నీ నిరుద్యోగ భృతేమైంది? అన్ని అబద్ధాలు మాట్లాడండి. కరీంనగర్లో రైతు భరోసా ఇచ్చిన అంటాడు, 2 సార్లు ఎగబెట్టినాను ఎందుకో చెప్పవైతివి. బోనస్ ఇచ్చిన అంటివి, పోయిన యాసంగి ఎగబెట్టినాను ఎందుకో చెప్పవైతివి. ఎగబెట్టినావు కదా. 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసినా అని ఎందుకో చెప్పకపోతివి. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా తప్పుడు కూతలు కూసిండు. పార్లమెంట్లో మొన్న ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఏం చెప్పింది? మిషన్ కాకతీయ వల్ల కాళేశ్వరం వల్ల తెలంగాణ రైస్ బౌల్ అయింది, అద్భుతమైన పంటలు పండినాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు రా సిద్దిపేట పోదాంపా, కాలువలలో నీళ్లు వాడతలేవా? వేల లక్షల ఎకరాల్లో కాళేశ్వరం కింద పంటలు సాగైతలేవా? చూద్దాంపా. ఎప్పుడు వస్తావో రా, చూపిస్తుందా? అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏం నీళ్ళు అవి? లక్షల ఎకరాల్లో పండతలేదా పంట అక్కడ? ఇలా అన్ని అబద్ధాలు. ముఖ్యంగా ఈయనట బాగా చెమటోడ్చి రక్తం మొత్తం ఇక కష్టపడ్డాడట, ప్రాజెక్టులు కట్టిండట, దేశంలో అత్యధిక వరి పంట పండుతుంది అంటుండు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. 2021-22 సంవత్సరంలోనే భారతదేశంలో అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దిండు 2021-22లో. తన 5-6 ఏళ్ల కృషి, మిషన్ కాకతీయ కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మార్చింది కేసీఆర్. 2021-22లోనే రికార్డు చేసినాం. ఇవాళ నువ్వు చెప్పుకుంటున్నావు కేసీఆర్ చేసిన ఘనతను నువ్వు చెప్పుకుంటున్నావు. అసలు నువ్వు చేసిన రైతు బంధు కేసీఆర్ పథకమే, దాన్ని నువ్వు 2 సార్లు ఎగ్గొట్టినావు. రైతు బీమా కేసీఆర్ పథకమే, దాన్ని ఇలా నువ్వు చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. 70,000 ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినాయి, దాన్ని నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేసింది కేసీఆర్ గారే, అది నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడి ఇవాళ 25,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినా అన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చినావా 25,000 కోట్ల వడ్డీ లేని రుణం? మాట్లాడదామా? అసెంబ్లీలో మాట్లాడదామా? మీడియా ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదామో చెప్పు. గదే కేసీఆర్ గారు ఇచ్చిన, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం వస్తున్నది. కానీ చెప్పుడేం చెప్పిండు చెప్పదండిలా,
25,000 కోట్లకు వడ్డీ లేని రుణం ఇచ్చిన. పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ జోక్. అన్ని అబద్ధాలు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలకంతా మేలు చేసిన అంటాడు. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినావు, బోనస్ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టి రైతులు మోసం చేసినావు. విద్యార్థులు 2.5 ఏళ్లలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ గారు 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల్ని చదివిస్తే 2.5 ఏళ్లలో ₹2